ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావు? నిజమైన దేవుని సంతోషంలో ప్రభువుని గూర్చి ఆనందించగలుగుచున్నావా? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలము ధ్యానించడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. అవును కదా, జ్ఞానం. అవును, ఈ లోక సంబంధమైన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అని హెబ్రీలో సెలవిస్తున్నాడు. 14 సామెతలు 1లో సెలవిస్తున్నాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకొను. అవును, తెలివి జ్ఞానమునకు మూలము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. అవును కదా, మనుష్య రీతి అయిన జ్ఞానం కాదు కానీ దైవ సంబంధమైన పరలోక సంబంధమైన పైనుంచి పంపబడిన జ్ఞానం మనకు అక్కరి ఉన్నది. ఎలాంటి జ్ఞానం ఈ జ్ఞానము? దైవ జ్ఞానము, పరిశుద్ధాత్మ చేత నింపబడిన జ్ఞానము, సత్యవాక్యమును గూర్చిన జ్ఞానము. అంటే ఈ జ్ఞానం మనల్ని అనేక రీతులుగా బలపరిచిద్ది. ఈ జ్ఞానం కొదువుకుంటే ప్రభు యొద్దకు వచ్చి మనం అడగాలని యాకోబు రాసిన పత్రికలో ప్రభు తన ఆత్మ ద్వారా రాస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, సమయాన్ని పోనీయకూడదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంఘం వెలుపట అనేక మంది అన్యజనులు ఉన్నారు. అవును కదా, మరి అనేక యుగముల నుండి అనేక కాలముల నుంచి ప్రభు తనకిష్టమైనటువంటి ప్రజలను తన గుంపును ఏర్పాట్లోకి తీసుకొనుట కొరకై తన ప్రణాళిక వేసి అనేక మందిని తన ఆత్మీయ బిడ్డలుగా ముద్రిస్తూ తన కృప ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మరి లోకములో పడిచెడిన మనల్ని దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనము రక్షించబడిన తర్వాత దేవుని పాఠశాలలో తన సత్యవాక్యాన్ని మరి అనుదినము నేర్చుకునే వారముగా పరిశుద్ధాత్మ బోధలో మనం ముందు కొనసాగి వారముగా ఉంటున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో మనకెంతో మెలకువ అవసరం. అవును, మనము బయట వెలుపటి వారి ఎడల ఎలా నడుచుకోవాలి? వారు ఎదుట ఉంటున్నప్పుడు మనం ఆత్మీయ జీవితంలో సత్యవాక్యానికి మనం ఎంతగానో లోబడాలి. ఎన్నో విషయాల్లో బలహీనంగా కనపడతాం. వారు దేవుని నమ్మటానికి సరిపడినంత జ్ఞానం మనకు అవసరం. వారి ముదుటికి వచ్చినప్పుడు మన నడుమునకు సత్యము అనే దట్టి కట్టుకోవాలి. అవును, చిన్న చిన్న విషయాల్లో మనం అనేక సార్లు అన్ని జనులు ఎదుట ప్రభు నామానికి అవమానం తీసుకొచ్చే వారు ఉంటాం. మనల్ని మనం సరిచేసుకోకుండా ఆత్మీయంగా పరిశుద్ధాత్మలో మనము మరి వారి ఎదుటికి ఉన్నప్పుడు పైకి భక్తి కలిగే వారం ఉంటాము అని వారి ఎదుట చక్కగా నడుచుకునే వాక్యానుసారముగా నడుచుకొని వారికి చక్కని లేఖనాలను పంచేవారముగా వారికి బుద్ధి మన ప్రవర్తన ద్వారా వారిని దేవుని యొద్దకు నడిపించేవారముగా మన నడుము కట్టుకొని మనము జ్ఞానముతో మెలకువగా ఉండాలి. సమయాన్ని చక్కగా వినియోగించాలి. ఆయా సంభాషణలో ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా మాట్లాడుతూ దైవిక విషయాలను వారికి అనేక సందర్భానుసారంగా జ్ఞానముతో వారికి చెప్పగలిగే వారముగా ఉండాలి. శుభవార్తను వారి యొద్దకు తెచ్చేవారముగా ఉండాలి. ప్రవర్తన ద్వారా ప్రేమ ద్వారా వారిని ప్రభు సన్నిధికి నడిపించేటువంటి జ్ఞానం మనకు అక్కరున్నది. అదే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన రాజ్యవ్యాప్తిలో మనం పాలిభాగస్థలం అవటం. అవును, ఆయా వాక్యాల్లో మనం చూస్తాం, దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ కృపాసహితముగా ఆయనకు లోబడి ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన చెప్పిన లేఖనాల ప్రకారం మనం ప్రవర్తిస్తూ ఇతరులకు మాదిరికరమైన జీవితం, అనగా సంఘం వెలుపట ఉన్నటువంటి అన్ని జనులకు మాదిరికరమైన జీవితం మనము కలిగి నడుచుకోవాలి. అవును, మందకు మాదిరిగా ఉండాలి, అన్ని జనులకు మాదిరిగా ఉండాలి. వారి ఎదుట ఉన్నప్పుడు మన సంభాషణ, మన నడవడిక, మన ప్రవర్తన, మన ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా మనము నడుచుకోవాలి. సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ సంఘం వెలుపట వారికి సత్యవాక్యాన్ని బోధిస్తూ వారి ఎదుట మన ప్రవర్తన చక్కబెట్టుకుంటూ వారిని దేవుని సన్నిధికి నడిపించే అంటే మాదిరికరమైన జీవితం.
లోబడే మనస్సు, భయము కలిగిన జీవితం, దైవ జ్ఞానం, దేవుని చిత్తమును జరిగించే అనుభవం, చక్కని మన ప్రవర్తన ద్వారా, మాదిరికరమైన మన నడవడిక ద్వారా అనేక మంది అన్యజనులను దేవుని మందిరంలోనికి మనము నడిపించే అవకాశం ఉంది. అందుకే అంటున్నాడు, జ్ఞానము కలిగి నడుచుకోవాలంటున్నాడు. చాలామంది వాళ్ళ జీవితాల్లో మరి అనేకసార్లు దేవుని విషయాల్లో జాగ్రత్త లేక, మెలకువ లేక అన్యజనుల ఎదుటికి వెళ్ళినప్పుడు ఏదో భక్తిని గురించి బాగా తెలిసిన వారముగా అతిశయపడుతూ లోకంలో మనం బ్రతుకుతాం. కానీ అన్యజనుల రక్షణార్థమై మనం ఎంతో ప్రయాస కలిగిన వారు ఉండాలి. ప్రభు ప్రేమను వారి ఎదుట పంచుకునే వారు ఉండాలి. వారి ఎదుట మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. వారి ఎదుటికి వచ్చినప్పుడు సత్యవాక్యమును మరి చక్కగా మరి కృపాసహితముగా మరి సమయానుకూలముగా వివేకము కలిగి, తెలివి కలిగి చెప్పగలిగే వారు ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కృపాసహితముగాను, ఉప్పు వేసినవిగాను ఉండాలి. అప్పుడు వారు కూడా దేవుని ఎరిగి, దేవుని మెప్పును, ఘనతను, బహుమానాన్ని దేవుని ఎదుట నువ్వు పొందుకునే అవకాశం ఉంది. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలం మీ సత్యవాక్యం ద్వారా సంఘమైన నాతో, మాతో, నీ ప్రియబిడ్డలతో మాట్లాడాలని నువ్వు తలచిన మాటలను బట్టి స్తోత్రములు. అవునయ్యా, మా జీవితాల్లో జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సంఘం వెలుపటి ఉన్న వారి ఎడల, అన్యజనుల ఎడల, మరి బంధువులు, రక్త సంబంధికుల మధ్యలో ఉంటున్నప్పుడు, దేవుని ఎరుగిన ప్రజల మధ్యకు వెళుచున్నప్పుడు ఎంతో జ్ఞానంతోనూ, సంభాషణలోను, ప్రవర్తనలోను మాదిరికరమైన జీవితం, కృపాసహితంగా మాట్లాడటం, ప్రేమ చూపటం, వారిని దేవుని యొద్దకు నడిపించేటువంటి మాటలు చెప్పగలగటం, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మా బ్రతుకులో నిన్ను గూర్చిన సాక్షిగా, మాదిరికరమైన సాక్షిగా జీవించుటకు మాకు సహాయం ఇచ్చే. తద్వారా నీ రాజ్యవ్యాప్తిలో నన్ను, మమ్మల్ని పాలిభాగస్తులను చేయము. తద్వారా నీ ఎదుటికి వచ్చినప్పుడు మేము ప్రదర్శించిన నీ దైవ జ్ఞానము ద్వారా మెప్పును, ఘనతను, నీ ఎదుట బహుమానమును పొందుకునే కృప దయచే. నీ ప్రియబిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకును. యవనస్తులను బలపరచుము. జాబ్స్ కొదువులు తీర్చండి తండ్రి. గర్భఫలం లేని వారి గర్భఫలాలను గ్రహించుము. అయా, పడకలో వ్యాధిగ్రస్తులుగా అనారోగ్యం స్వస్థపరుస్తు సంఘమును మీ కృపలో అన్యజనులను సంఘంలో చేరుస్తూ రండి. అయ్యా తండ్రి, ఈ 5 దిన కాలమాంతయు మా భారములన్నీ మీరు బలపరుస్తూ, మాకు తోడయుండి మమ్మల్ని బలపరుస్తూ రమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.